హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడీ యూట్యూబ్ ఛానల్. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి డిజిటల్ బడీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ప్రకారం వచ్చేసరికి మనకి ఇందులో జూనియర్ టెక్నీషియన్ అనే పోస్ట్ను కాంట్రాక్ట్ బేస్లో భర్తీ అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి మీకు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 4 నెలలు ఉంటుంది. అలాగే 2 months కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇది కంప్లీట్గా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. ఇంకా దీని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు 10th పాటు ఐటీఐ అనేది చేసున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్న ఖాళీలు చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 275 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 275, ఫిట్టర్ 550. సో అలాగే దీనికి అప్లై చేసేవాళ్ళు 16/1/2024 కల్లా మీకు 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. సో దీనిలో వచ్చేసరికి మీకు శాలరీ 22,528 రూపాయలు అనేది ఉంటుంది. సో దీనిలో మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మీ యొక్క మార్కులను బట్టి మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ముందుగా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కేటగిరీ వైజ్గా మనం పోస్టులను చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ టోటల్గా మనకి 275 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఎస్సీ 44, ఎస్టీ 19, ఓబీసీ 74, అలాగే అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 110, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 28 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి టోటల్గా 275 పోస్టులు, ఎస్సీ 44, అలాగే ఎస్టీ 19, ఓబీసీ 74, అన్రిజర్వ్డ్ 110, ఈడబ్ల్యూఎస్ 28. ఫిట్టర్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 550 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో వచ్చేసరికి ఎస్సీ 88, ఎస్టీ 39, ఓబీసీ 148, అలాగే అన్రిజర్వ్డ్ 220. సో ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 55 అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీకు మీ యొక్క మార్కుల ఆధారంగా అయితే ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసరికి మీరు ఇంటర్వ్యూకి కనుక మీకు కాల్ లెటర్ వచ్చినట్లయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అలాగే మీ యొక్క 10th సర్టిఫికేట్, అలాగే మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఏదైనా కానీ తీసుకొని వెళ్ళొచ్చు. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకువెళ్ళాలి. అలాగే మీ యొక్క 1 year అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే అది కూడా తీసుకెళ్ళండి. సో దీనికి సంబంధించి ముందుగా ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ECIL.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.